వెల్కమ్ టు SSV TV5 న్యూస్ ఛానల్. అల్వాల్లో అక్రమ నిర్మాణాలు, యజమానుల ఆందోళన, హైడ్రా చర్యలు తీసుకోవాలని నిర్ణయం. అల్వాల్ సర్కిల్ పరిధిలోని అల్వాల్ మిలిటరీ డైరీ ఫోమ్ రోడ్, సత్యసాయి కాలనీ, సెయింట్ ఆండ్రూస్ స్కూల్, హస్మత్పేట, ఎల్బీ నగర్ 39 ఎకరాల 7 గుంటల స్థలం, నిజాం భూమి, కనాజిగూడ, సర్వే నంబర్లు 366, 367, 368 వద్ద ఉన్న 39 ఎకరాల స్థలం మాఫీ ఫన్ మక్త్ ఇనాం స్థలంగా రికార్డులో ఉంది. ఈ స్థలం దాదాపు 20 ఏళ్లుగా వివాదంలో ఉంది. ఇటీవల కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు యజమానులు కాజా అజీముద్దీన్ వారసులు జీపీఏ హోల్డర్ యోగేష్ గిర్ వివిధ విభాగాల్లో ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా హైడ్రాకు చేసిన ఫిర్యాదులపై వారు తీవ్రంగా స్పందించారు. సంబంధిత పత్రాలను పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ వద్ద ORC పిటిషన్ ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని హైడ్రా అధికారులు నిర్ధారించారు. కలెక్టర్, RTO, MRO, కస్టోడియన్ మరియు కేర్ టేకర్లు ఉన్నప్పటికీ ఈ స్థలం కొద్దిగా అన్యాక్రాంతం అవుతుండటంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు. ORC ఇనాం సర్టిఫికేట్ రాకముందే స్థలం మిగిలిపోవడం అనేది దురదృష్టం ఎదురయ్యే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధిగా పని చేయకపోవడంతో పక్కా సర్వే నెంబర్లలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. 2021లో హైకోర్టు డబుల్ బెంచ్ ఆర్డర్ ప్రకారం శాంతారాం మరియు రెడ్డి బ్రదర్స్కి కాదని ఇనాందారుల హక్కులు నిర్ధారించాయి. హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ORCకి అనుకూలంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం అందరికీ. ఖానాజూడ అల్వాల్ డైరీ ఫార్మ్ రోడ్ 367 ఆర్ 368 ఆర్ 366 సర్వే నెంబర్ అనేది. దీంట్లో ఇనాం ల్యాండ్ అనేది ఆల్రెడీ 21 ఆర్డర్ వచ్చింది, డబల్ బెంచ్ ఆర్డర్ అన్న హైకోర్టుకి. దాని తర్వాత మళ్ళీ జేసీకు డైరెక్షన్ వచ్చింది. జేసీ దగ్గర డైరెక్షన్ ORC రన్నింగ్ నడుస్తుందన్న. అక్కడ జేసీ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గర ORC రన్నింగ్ నడుస్తుంటే వీళ్ళు ఇల్లీగల్గా వచ్చి శాంతారాం అనే వ్యక్తి, అర్జున్ అనే వ్యక్తి, రెడ్డీసు ఆల్రెడీ ఓడిపోయారు, శాంతారాం కూడా ఓడిపోయాడు. మళ్ళీ వీళ్ళు వేరే సర్వే నెంబర్ చూసుకుంటా ఇక్కడ ఈ మా సర్వే నెంబర్ అన్నట్టు వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ వస్తుంటారు. దీంట్లో ఇంకోటి ఏంటంటే, రెండవది మా ముస్లిమ్స్లలో రెడ్డీస్ల ముగ్గురు మధ్యలోనే కోర్టులో నడుస్తుంది. వేరే వాళ్ళు కోర్టులో లేరు. మా ఎంబడి ఎవరు హైకోర్టులో అయినా మేము పెండింగ్ ఉన్నాము. అయినా కానీ మా మాట ఏది వినకుండా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేసినారు. వర్క్ స్టార్ట్ చేసి మొత్తం ఏడికాడికి ఇండ్లు కట్టుడు, గోదాములు కట్టుడు, కిరాయికి ఇచ్చుకున్నాడు, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మేము హైడ్రా దగ్గరికి వెళ్ళాము. హైడ్రా దగ్గరికి వెళ్ళినాక హైడ్రా వారు మా కంప్లైంట్ తీసుకున్నారు. చాలా బాగా రిసీవ్ చేశారు మాకు హైడ్రా వారు. మళ్ళీ హైడ్రా వారు ఎంక్వైరీకి కూడా వచ్చారు. ఇక్కడికి ఎంక్వైరీకి వచ్చినాకల్లా ఈ పొజిషన్ మీద వాళ్ళు MROకు, RDOకు, కలెక్టర్కు మేము నోటీస్ ఇస్తాము. నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసుకొని వచ్చి మేము డిమాలిష్ చేస్తామని హైడ్రా వాళ్ళు మాకు 4 ఇచ్చారు. 4 ఇచ్చినాకల్లా మేము ఇప్పటివరకు వెయిటింగ్ చేస్తున్నాం. వాళ్ళని హైడ్రా వాళ్ళు వచ్చి కూడగొడతారు ఇవన్నీ అని నమ్మకం ఉంది హైడ్రా వాళ్ళ మీద. మొత్తం టోటల్గా మాకు సహాయపడతారని, మా ఎంబడి నిలబడతారని మాకు నమ్మకం ఉందండి. చాలా ఫాస్ట్ వర్క్ చేశారు హైడ్రా వాళ్ళు. మేము ఆల్రెడీ GHMC కూడా కంప్లైంట్ పెట్టాము. కంప్లైంట్ పెట్టిన GHMC వాళ్ళు కూడా ఎలాంటి రిప్లై ఇవ్వలేదు మాకు. కాబట్టి మేము హైడ్రాకి వెళ్ళాము. హైడ్రా వాళ్ళు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మాకు. చాలా మంచిగా మాకు పొజిషన్లో నిలబడేటట్టు మాకు చేశారు. మాకు 4 ఇచ్చారు. మేము కూలగొడతాము ఇవన్నీ. ఎందుకంటే ORC రాంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్. ORC వస్తే అప్పుడు మీ ల్యాండ్ మీరు లీగల్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఏ కంప్లైంట్ తీసుకోమంటే కంప్లైంట్ ఉన్నాయి దీంట్లో. కావున హైడ్రాకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. మాకు ఇప్పుడు కాపాడాలని, మాకు ఆదుకోవాలని మా ఓనర్స్ తరఫున 80 మెంబర్స్ ఓనర్ ఉన్నారు. యోగేష్ గిరి అడ్వకేట్ మా జీపీ హోల్డర్ ఉన్నాడు. దీంట్లో మా 80 మెంబర్స్ లీగలర్స్ ముస్లిమ్స్ మొత్తం టోటల్గా మేము ఉన్నామండి. మొత్తం ఎన్ని ఎకరాలు? మొత్తం 39 ఎకర్స్ 7 గుంటాస్ అండి.
ఈ కేసు దేని గురించి నడుస్తుంది? కేసు మీకు వాళ్ళకి? మాకు వాళ్ళు కూడా మేము కొన్నామని కొట్లాడారు. రెడ్డిస్ దీంట్లో ఓడిపోయారు. కొన్నామని కొట్లాడారు, ఓడిపోయారు మాతో. మాది ఇనాం ల్యాండ్, మా తాతల నుండి వచ్చిన ల్యాండ్ ఇది. తాతల ముత్తాతల నుండి వచ్చిన ల్యాండ్ కాబట్టి మేము దీనికి పట్టుదలగా కొట్లాడుతున్నాము. దీని మీద నిలబడ్డాం. భూమి మీద మేము కబ్జాలో కూడా ఉన్నాము. ఆ కబ్జాలో కూడా డిస్టర్బెన్స్ చాలా జరుగుతుంది. మాకు రానియకుండా చూస్తున్నారు ఇక్కడ. మీ తాత వాళ్ళ పేరేంది? ఖాజా మొహియుద్దీన్ ఫ్యామిలీ. ఓకే ఓకే. ఇది దీంట్లో మీకు డిపెండెంట్ నెంబర్లు ఏమైనా ఉంటుందా? దీనికి మాకు డిపెండెంట్ నెంబర్ ఉండదండి. ఓకే. మాది ఆల్రెడీ మహారాజా కిషన్ ప్రసాద్ నుండి ఇనాం వచ్చిన ల్యాండ్. ఓకే ఓకే. ఇప్పుడు కేసు ఏ స్టేజ్లో ఉంది? కోర్టులో ఫైనల్ స్టేజ్లో ఉంది అండి. కేసు కూడా ఫైనల్ స్టేజ్.